యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడు చాలా చూసుంటారు. అంటే ఒక ఏం చేస్తే పర్ఫెక్ట్గా డైరెక్టర్ అవ్వచ్చు సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో? సార్ నేను అది అప్పుడే అంటే మామూలుగా ఊరికే అంటే ఇప్పుడే మీరు అవుతున్నారు కాబట్టి మీరు ఏం మ్యాజిక్ చేసి ఆ డైరెక్టర్ ప్లేస్ దగ్గరికి వచ్చారు? మ్యాజిక్ లెర్నింగ్ సార్. లెర్నింగ్ ఒకటి. డైరెక్టర్ అవ్వాలంటే పేషెన్స్, విపరీతమైన పేషెన్స్. ఎంత మందిని ఒప్పించాలో కదా. ఆల్రెడీ ఒకే కథని 270 సార్లు చెప్పారంటేనే మామూలు విషయం కాదు. అప్పటికి డిసప్పాయింట్ అవ్వకూడదు. 271 వెళ్ళినప్పుడు కూడా అదే ఎనర్జీతో ఇది నేను కొడతా అనే చెప్పాలి. బికాస్ అవతల మన మీద ఒకళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఇది నేను కొట్టి తీరుతా అనేదే ఉండాలి. సో ఆ పేషెన్స్ సార్, పేషెన్స్ ఉంటే, ఎందుకంటే ఇనిషియల్గా నమ్మడం అనేది కొంచెం డబ్బులు పెట్టడం సార్. ఇప్పుడు పెద్ద సినిమాలు చూస్తే ఒక కోట్లు అనుకునేది ఒక మిడిల్ క్లాస్ మనిషి బతికేస్తాడు ఆ సినిమా డబ్బులతో. ఏ పని చేయొద్దు, ఆ డబ్బులు పాకెట్లో ఉంటే ఆడు ఆ లైఫ్లో ఆడు హ్యాపీ, పిల్లలు చదివిస్తాడు, పెళ్ళిళ్ళు చేసేస్తాడు, చచ్చిపోతాడు. అంత మంచి అంత మనీ ఒక పర్సన్ మీద నమ్మి పెట్టాలి. ఇదిగో తీసుకో, నీకు ఎక్కడ నుండి నువ్వు వచ్చు ఎర్ర బస్సు ఎక్కలే, అది అవ్వదు. నమ్మించాలి ఫస్ట్. వీడు ఇక్కడే ఉంటాడు అనేది వాళ్ళకి అర్థం కావాలి. వీడు ఏం జరిగినా ఇక్కడ నుండి ఫస్ట్ పారిపోడు, ముందు పని చేస్తాడు, ఒక కథ చెప్తాడు, అది గట్టిగానే చెప్తాడు, అది అందరికి నచ్చేటట్టు చెప్తాడు అనేది తెలియదు. ఇక్కడ ఉన్న 10 మందినే నమ్మించకపోతే రేపు పొద్దున ఇప్పుడు కోట్ల మందిలోకి వెళ్తున్నప్పుడు ఎలాగుంటుంది, వాళ్ళు ఎలా నమ్మిస్తాం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజెస్ టఫ్ ఉంటుంది. మనం పేషెన్స్గా ఉంటే, బట్ నేను నమ్మేది ఖచ్చితంగా అయితే వస్తాయి సార్. ఇండస్ట్రీ వెరీ ఓపెన్.